ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి స్టూడెంట్స్ లైబ్రరీ. ముందుగా అందరికీ శుభ సాయంత్రం. గ్రాండ్ టెస్ట్ 4కు స్వాగతం. ఈ గ్రాండ్ టెస్ట్ 4 టాపిక్ ఏంటంటే 10వ తరగతి బయాలజీ నుండి 1 నుండి 5వ లెసన్ల వరకు మనం టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ రాయబోయే అభ్యర్థులకు సూచనలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ సూచనలు చూద్దాం. మొదటిగా మొత్తం 50 ప్రశ్నలు కలవు. ప్రతి ప్రశ్నకు 40 నిమిషాల సమయం ఉంటుంది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎగ్జామ్ పూర్తయిన తర్వాత మీ మార్కులను కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఎగ్జామ్ ప్రారంభమవుతుంది. అందరూ కూడా ఆల్ ది బెస్ట్. మొదటి ప్రశ్న, మానవుని ముక్కు వలె మొక్కలలో వాయు వినిమయం జరిపేది? ఆప్షన్ 1 రక్షక పత్రాలు, ఆప్షన్ 2 పత్రరంధ్రాలు, ఆప్షన్ 3 ఆకు ఈనె, ఆప్షన్ 4 సెల్యులోజ్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మానవుని ముక్కు వలె మొక్కలలో వాయు వినిమయం జరిపేది. సో ఒకటో ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 పత్రరంధ్రాలు. రెండవ ప్రశ్న, ప్రేగులలో ఉండే బ్యాక్టీరియా ఏ విటమిన్ను సంశ్లేషిస్తుంది? ఆప్షన్ 1 విటమిన్ B7, ఆప్షన్ 2 విటమిన్ B2, ఆప్షన్ 3 విటమిన్ B9, ఆప్షన్ 4 విటమిన్ B12. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రేగులలో ఉండే బ్యాక్టీరియా ఏ విటమిన్ను సంశ్లేషిస్తుంది? ఒక్కోసారి విటమిన్ యొక్క శాస్త్రీయ నామాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రశ్నకు సమాధానం చూద్దాం. విటమిన్ B12 అంటే సైనకోబాలమిన్ను సంశ్లేషిస్తుంది. మూడవ ప్రశ్న, చిన్న ప్రేగుల గోడలు ఏ జీర్ణరసాన్ని స్రవిస్తాయి? ఆప్షన్ 1 క్లోమరసం, ఆప్షన్ 2 ఆంత్రరసం, ఆప్షన్ 3 పైత్యరసం, ఆప్షన్ 4 జఠర రసం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చిన్న ప్రేగుల గోడలు ఏ జీర్ణరసాన్ని స్రవిస్తాయి? ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మూడవ ప్రశ్నకు సమాధానాన్ని చూద్దాం. ఆప్షన్ 2 ఆంత్రరసాన్ని స్రవిస్తాయి. నాలుగవ ప్రశ్న, ఉపేంద్ర అనే విద్యార్థికి గాజు కుచ్చుకోవడం వలన అధిక రక్తస్రావం జరిగింది. అయితే ఉపేంద్రలో లోపించిన విటమిన్? ఆప్షన్ 1 విటమిన్ సి, ఆప్షన్ 2 విటమిన్ కే, ఆప్షన్ 3 విటమిన్ డి, ఆప్షన్ 4 విటమిన్ ఈ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అధిక రక్తస్రావం ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది అంటే నాలుగవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విటమిన్ కే లోపించి ఉండడం వల్ల అధిక రక్తస్రావం జరుగుతుంది. ఐదవ ప్రశ్న, కుడి జఠరిక పై భాగం నుండి ఏ రక్తనాళం బయలుదేరుతుంది? ఆప్షన్ 1 ధమనీ చాపం, ఆప్షన్ 2 బృహద్దమని, ఆప్షన్ 3 పుపుస ధమని, ఆప్షన్ 4 పుపుస సిరలు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కుడి జఠరిక పై భాగం నుండి ఏ రక్తనాళం బయలుదేరుతుంది? ఐదో ప్రశ్నకు సమాధానాన్ని చూద్దాం. ఐదో ప్రశ్న సమాధానం ఆప్షన్ 3 పుపుస ధమని రక్తనాళం బయలుదేరుతుంది. ఆరవ ప్రశ్న, లెవోయిజర్ ఆక్సిజన్ అని నామకరణం చేసిన సంవత్సరం? ఆప్షన్ 1 1770, ఆప్షన్ 2 1764, ఆప్షన్ 3 1775, ఆప్షన్ 4 1774. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లెవోయిజర్ ఆక్సిజన్ అని నామకరణం చేసిన సంవత్సరం లేదా ఆక్సిజన్కు నామకరణం చేసిన సంవత్సరం. ఆరవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3 1775 సంవత్సరంలో లెవోయిజర్ ఆక్సిజన్ అని నామకరణం చేశాడు. ఏడవ ప్రశ్న,
జాన్ ఇంజిన్ హౌస్ ఏ సంవత్సరంలో కాంతి సమక్షంలోనే మొక్కలు ఆక్సిజన్ను ఏర్పరుస్తాయి అని తెలుసుకున్నాడు? ఆప్షన్ 1 1776, ఆప్షన్ 2 1785, ఆప్షన్ 3 1775, ఆప్షన్ 4 1779. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జాన్ ఇంజిన్ హౌస్ ఏ సంవత్సరంలో కాంతి సమక్షంలోని మొక్కలు ఆక్సిజన్ను ఏర్పరుస్తాయని తెలుసుకున్నాడు అంటే అందుకు సమాధానం ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1779లో తెలుసుకున్నాడు. 8వ ప్రశ్న, క్లోరోఫిల్ అనగా అర్థం? ఆప్షన్ 1 తెలుపు రంగు ఆకులు, ఆప్షన్ 2 ఎరుపు రంగు ఆకులు, ఆప్షన్ 3 పసుపు పచ్చని ఆకులు, ఆప్షన్ 4 ఆకుపచ్చని ఆకులు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. క్లోరోఫిల్ అనగా అర్థం. 8వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆకుపచ్చని ఆకులని అర్థం. 9వ ప్రశ్న, పత్రహరితంలోని అణువు? ఆప్షన్ 1 హిమోగ్లోబిన్, ఆప్షన్ 2 మెగ్నీషియం, ఆప్షన్ 3 గ్లూకోజ్, ఆప్షన్ 4 పైవన్నీ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పత్రహరితంలోని అణువు మామూలుగా రక్తంలో అయితే హిమోగ్లోబిన్ అనే అణువు ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న పత్రహరితంలోని అణువు. పత్రహరితంలో ఏ అణువు ఉంటుందండి? ఆప్షన్ 2 మెగ్నీషియం అనేది ఉంటుంది. 10వ ప్రశ్న, కిరణజన్య సంయోగ క్రియ సందర్భంగా క్లోరోప్లాస్ట్లో జరిగే ముఖ్యమైన సంఘటనలు? ఏ కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం, బి నీటి అణువు విచ్ఛిత్తి చెందటం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ ముఖ్యమైనది, బి ముఖ్యమైనది, ఆప్షన్ 3 ఏ, బి సరైనవి కాదు, ఆప్షన్ 4 ఏ, బి సరైనవి. అంటే కిరణజన్య సంయోగ సందర్భంగా క్లోరోప్లాస్ట్లో జరిగే ముఖ్యమైన సంఘటనలు ఏవి అంటే ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ, బి సరైనవి. 11వ ప్రశ్న, స్వరతంత్రులను ఇక్కడ గమనించవచ్చు. ఆప్షన్ 1 వాయునాళం, ఆప్షన్ 2 స్వరపేటిక, ఆప్షన్ 3 నాసికా కుహరం, ఆప్షన్ 4 గ్రసని. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. స్వరతంత్రులను ఇక్కడ గమనించవచ్చు. స్వరతంత్రులు ఎక్కడ ఉంటాయండి? 11వ ప్రశ్నకు మీరు కామెంట్ రూపంలో సమాధానం తెలియజేయండి. సో 11వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 స్వరపేటికలో స్వరతంత్రులను గమనించవచ్చు. 12వ ప్రశ్న, కణాలలో శక్తి నిల్వ ఉండే ప్రదేశం? ఆప్షన్ 1 మైటోకాండ్రియా, ఆప్షన్ 2 కణకవచం, ఆప్షన్ 3 కేంద్రకం, ఆప్షన్ 4 రైబోజోమ్లు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కణాలలో శక్తి నిల్వ ఉండే ప్రదేశం. 12వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మైటోకాండ్రియాలో శక్తి నిల్వ ఉంటుంది. అందుకే దీనిని పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్ అంటారు. 13వ ప్రశ్న, కణాలలో శక్తి ఏ రూపంలో నిల్వ ఉంటుంది? ఆప్షన్ 1 ఏడిపి, ఆప్షన్ 2 ఏటీపీ, ఆప్షన్ 3 ఎన్ఏడిహెచ్, ఆప్షన్ 4 ఎన్ఏడిపి. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏటీపీ, ఏడిపి, ఎన్ఏడిహెచ్, ఎన్ఏడిపి వీటి యొక్క విస్తరణ కూడా అడగవచ్చండి. అంటే ఏ అంటే ఏమి, టీ అంటే ఏమని. సో కణాలలో శక్తి ఏ రూపంలో నిల్వ ఉంటుందంటే ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది. 14వ ప్రశ్న, విలియం హార్వే గురువు? ఆప్షన్ 1 చార్లెస్ డార్విన్, ఆప్షన్ 2 గైరోలామా ఫాబ్రెసి, ఆప్షన్ 3 వెంట్, ఆప్షన్ 4 మార్సెల్లో మాల్పీజీ.
మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. విలియం హార్వే గురువు. 14వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గైరోలామా ఫాబ్రెసి విలియం హార్వే యొక్క గురువు. 15వ ప్రశ్న, రక్తం కాలి సిరల గుండా హృదయం వైపు మాత్రమే ప్రవహిస్తుందని కనుగొన్న శాస్త్రవేత్త. ఆప్షన్ 1 ఫాబ్రెసి, ఆప్షన్ 2 వాల్నిల్, ఆప్షన్ 3 విలియం హార్వే, ఆప్షన్ 4 మాల్ఫీజీ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రక్తం కాలి సిరల గుండా హృదయం వైపుకు మాత్రమే ప్రవహిస్తుందని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే 15వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 గైరోలామా ఫాబ్రెసి. 16వ ప్రశ్న, ధమనులు సిరల మధ్యనున్న అతి చిన్న రక్తనాళాలు ఏవి? ఆప్షన్ 1 సూక్ష్మ చూషకాలు, ఆప్షన్ 2 సూక్ష్మ కేశనాళికలు, ఆప్షన్ 3 కేశనాళాలు, ఆప్షన్ 4 పైవన్నీ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధమనులు సిరల మధ్యనున్న అతి చిన్న రక్తనాళాలు ఏవి? 16వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సూక్ష్మ కేశనాళికలు ధమనులు సిరల మధ్యనున్న చిన్న రక్తనాళాలుగా చెప్పుకోవచ్చు. 17వ ప్రశ్న, ద్వివలయ రక్త ప్రసరణ అని నామకరణం చేసినది ఎవరు? ఆప్షన్ 1 కావెన్సో, ఆప్షన్ 2 విలియం హార్వే, ఆప్షన్ 3 లిన్నేయస్, ఆప్షన్ 4 వెంట్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం గత వీడియోలో కూడా నామకరణం చేసిన వ్యక్తిగా కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ ప్రశ్న ద్వివలయ రక్త ప్రసరణ అని నామకరణం చేసింది ఎవరంటే ఆప్షన్ 2 విలియం హార్వే. 18వ ప్రశ్న, హృదయ స్పందన జరగడానికి పట్టే సమయం. ఆప్షన్ 1 0.98 సెకండ్లు, ఆప్షన్ 2 0.8 సెకండ్లు, ఆప్షన్ 3 0.11 నుండి 0.23 సెకండ్లు, ఆప్షన్ 4 0.88 సెకండ్లు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. హృదయ స్పందన జరగడానికి పట్టే సమయం. సిస్టోల్ డయాస్టోల్కు పట్టే సమయం ఎంత అంటే ఆప్షన్ 2 0.8 సెకండ్లు. 19వ ప్రశ్న, మానవుని హృదయం ఎడమ కుడి వైపున ఎన్నో వంతు అమరి ఉంటాయి? ఆప్షన్ 1 1/4వ వంతు, 1/3వ వంతు, ఆప్షన్ 2 2/3వ వంతు, 1/2వ వంతు, ఆప్షన్ 3 1/3వ వంతు, 1/4వ వంతు, ఆప్షన్ 4 1/4వ వంతు, 1/2వ వంతు. మనం ప్రశ్న కనుక గమనిస్తే మానవుని హృదయం ఎడమ కుడివైపున ఎన్నో వంతు అమరి ఉంటాయి. ఇచ్చినటువంటి దాంట్లోనే మనం కరెక్ట్ రాయాలి. ఫస్ట్ ఎడమ ఉంది, సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2/3వ వంతు మరియు 1/2వ వంతు అమరి ఉంటాయి. 20వ ప్రశ్న, ఉపేంద్ర తరచూ గుండె సంబంధిత వ్యాధికి గురవుతున్నాడు. అయితే ఉపేంద్ర ఏ డాక్టర్ వద్దకు వెళ్ళాలి? ఆప్షన్ 1 హెమటాలజిస్ట్, ఆప్షన్ 2 న్యూరాలజిస్ట్, ఆప్షన్ 3 కార్డియాలజిస్ట్, ఆప్షన్ 4 డెర్మటాలజిస్ట్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. గుండె సంబంధిత వ్యాధి డాక్టర్ని ఏమంటారంటే ఆప్షన్ 3 కార్డియాలజిస్ట్ దగ్గరకు ఉపేంద్ర వెళ్ళాలి. 21వ ప్రశ్న, మూత్రం ఏర్పడే దశల క్రమం. ఏ గుచ్చగాలనం, వరణాత్మక పునఃశోషణం, నాళికాస్రావం, బి వరణాత్మక పునఃశోషణం, నాళికాస్రావం, గుచ్చగాలనం, సి నాళికాస్రావం, గుచ్చగాలనం, పునఃశోషణం, డి గుచ్చగాలనం, వరణాత్మక పునఃశోషణ. ఆప్షన్ 1 సి సరైనది, ఆప్షన్ 2 ఏ సరైనది, ఆప్షన్ 3 డి సరైనది, ఆప్షన్ 4 బి సరైనది. మూత్రం ఏర్పడే దశల క్రమం.
వరుసగా రాయాలి. సో అందుకు సమాధానం ఆప్షన్ 2A సరైనది. గుచ్చగలనం, వర్ణాత్మక పునఃశోషణం, నాళికా స్రావం. 22వ ప్రశ్న, మూత్రాశయంలో గరిష్టంగా ఎంత మూత్రం నిల్వ ఉంటుంది? ఆప్షన్ 1 300 నుండి 400 మిల్లీలీటర్లు, ఆప్షన్ 2 700 నుండి 800 మిల్లీలీటర్లు, ఆప్షన్ 3 1.6 నుండి 1.8 లీటర్లు, ఆప్షన్ 4 600 నుండి 750 మిల్లీలీటర్లు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మూత్రాశయంలో గరిష్టంగా ఎంత మూత్రం నిల్వ ఉంటుంది? 22వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 700 నుండి 800 మిల్లీలీటర్ల మూత్రం నిల్వ ఉంటుంది. 23వ ప్రశ్న, మూత్రం పసుపు రంగులో ఉండటానికి కారణం ఏమిటి? ఆప్షన్ 1 బైలువర్దిన్, ఆప్షన్ 2 బైలురుబిన్, ఆప్షన్ 3 క్లోరైడ్స్, ఆప్షన్ 4 యూరోక్రోమ్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మూత్రం పసుపు రంగులో ఉండటానికి కారణం ఏమిటి? 23వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యూరోక్రోమ్. మూత్రం పసుపు రంగులో ఉండడానికి కారణం యూరోక్రోమ్. 24వ ప్రశ్న, భారతదేశంలో మొదటి మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ జరిగిన సంవత్సరం? ఆప్షన్ 1 1954, ఆప్షన్ 2 1971, ఆప్షన్ 3 1955, ఆప్షన్ 4 1975. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. భారతదేశంలో మొదటి మూత్రపిండ మార్పిడి జరిగిన సంవత్సరం. 24వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1971లో మొట్టమొదటి మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ జరిగింది. 25వ ప్రశ్న, అనెలిడా వర్గానికి చెందిన జీవులు ఏ విసర్జక వ్యవస్థను కలిగి ఉంటాయి? ఆప్షన్ A హరిత గ్రంథులు, ఆప్షన్ B మూత్రపిండాలు, ఆప్షన్ C నెఫ్రిడియా, ఆప్షన్ D పైవన్నీ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అనెలిడా వర్గానికి చెందిన జీవులు ఏ విసర్జక వ్యవస్థను కలిగి ఉంటాయి? 25వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ C నెఫ్రిడియా అనే విసర్జక వ్యవస్థను కలిగి ఉంటాయి. 26వ ప్రశ్న, క్రిమి సంహరణకి ఉపయోగించే ఆల్కలాయిడ్? ఆప్షన్ A పైరిథ్రాయిడ్స్, ఆప్షన్ B నింబిన్, ఆప్షన్ C నికోటిన్, ఆప్షన్ D కెఫిన్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. క్రిమి సంహరణకి ఉపయోగించే ఆల్కలాయిడ్. 26వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నికోటిన్ అనే ఆల్కలాయిడ్లను క్రిమి సంహరణకి ఉపయోగిస్తారు. 27వ ప్రశ్న, మొక్కలోని వేరు భాగాన్ని ఉపయోగించే ఆల్కలాయిడ్? ఆప్షన్ A స్కోపోలామైన్, ఆప్షన్ B నింబిన్, ఆప్షన్ C క్వినైన్, ఆప్షన్ D రిసర్పిన్. ఆల్కలాయిడ్లోని మొక్కలోని ఏ వేరు భాగాన్ని ఉపయోగిస్తాము? ఏ ఆల్కలాయిడ్ యొక్క మొక్కలోని వేరు భాగాన్ని ఉపయోగిస్తామంటే ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రిసర్పిన్ అనేటువంటి ఆల్కలాయిడ్కు మొక్కలోని వేరు భాగాన్ని ఉపయోగిస్తాము. 28వ ప్రశ్న, ఈ క్రింది వానిలో మొక్క గాయాలను మాన్పడానికి దోహదపడేది? ఆప్షన్ 1 రెసిన్లు, ఆప్షన్ 2 టానిన్లు, ఆప్షన్ 3 జిగురు, ఆప్షన్ 4 లేటెక్స్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మొక్కలను ఎవరైనా గొడ్డలతో నరికినప్పుడు అవి ఆ గాయాలను మాన్పడానికి దోహదపడేవి జిగురులు. 29వ ప్రశ్న, మానవుడు రోజుకు దాదాపు ఎంత మూత్రాన్ని విసర్జిస్తాడు?
ఆప్షన్ ఏ 1.6 నుండి 1.8 లీటర్లు. ఆప్షన్ బి 1.5 నుండి 1.7 లీటర్లు. ఆప్షన్ సి 1.9 నుండి 2 లీటర్లు. ఆప్షన్ డి 1.4 నుండి 1.8 లీటర్లు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మానవుడు రోజుకు దాదాపు ఎంత మూత్రాన్ని విసర్జిస్తాడంటే అందుకు సమాధానం ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1.6 నుండి 1.8 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు. 30వ ప్రశ్న, ఈ క్రింది వానిలో ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు. ఆప్షన్ ఏ క్రొవ్వులు, ప్రోటీన్లు. ఆప్షన్ బి ఆల్కలాయిడ్లు, లేటెక్స్. ఆప్షన్ సి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు. ఆప్షన్ డి లేటెక్స్, కొవ్వులు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు, ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అని ఉంటాయి. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న ఏదండి, ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు ఏవి? సో 30వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి ఆల్కలాయిడ్లు, లేటెక్స్. 31వ ప్రశ్న, మలేరియా నివారణకు ఉపయోగించే ఆల్కలాయిడ్. ఆప్షన్ ఏ నింబిన్. ఆప్షన్ బి కొకైన్. ఆప్షన్ సి యాంటీసెప్టిక్. ఆప్షన్ డి క్వినైన్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మలేరియా నివారణకు ఉపయోగించే ఆల్కలాయిడ్. 31వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వినైన్ అనే ఆల్కలాయిడ్ను మలేరియా నివారణకు ఉపయోగిస్తారు. 32వ ప్రశ్న, జతపరచుము అనేటువంటి విభాగం నుండి ఇవ్వబడింది. ఒకవైపు జీవులు, మరోవైపు అవి నిమిషానికి చేసేటువంటి హృదయ స్పందన రేట్లు ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 DCBA, ఆప్షన్ బి CDBA, ఆప్షన్ సి BCDA, ఆప్షన్ డి CDAB. 32వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, CDBA. 33వ ప్రశ్న, ఈ క్రింది వానిలో ఏ హార్మోన్ మూత్ర విసర్జనతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంది? ఆప్షన్ ఏ ఈస్ట్రోజన్. ఆప్షన్ 2 క్రియాటిన్. ఆప్షన్ సి ఎడ్రినలిన్. ఆప్షన్ డి వాసోప్రెసిన్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ క్రింది వానిలో ఏ హార్మోన్ మూత్ర విసర్జనతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉందంటే 33వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాసోప్రెసిన్ అనే హార్మోన్ ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంది. 34వ ప్రశ్న, పోరాట వలయాన హార్మోన్ అని దేనిని అంటారు? ఆప్షన్ ఏ టెస్టోస్టిరాన్. ఆప్షన్ బి అడ్రినలిన్. ఆప్షన్ సి పియూష. ఆప్షన్ డి పైరోట్రోపిక్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పోరాట వలయాన హార్మోన్, పోరాట వలయాన హార్మోన్ అని దేనిని అంటారు? 34వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అడ్రినలిన్ అనేటువంటి హార్మోన్నే పోరాట వలయాన హార్మోన్ అని అంటారు. 35వ ప్రశ్న, అత్తిపత్తిలో ఆకులు ముడుచుకోవడం వలన లాభం. ఆప్షన్ ఏ మొక్క హార్మోన్ల విడుదల. ఆప్షన్ బి కిరణజన్య సంయోగ క్రియ తగ్గడం. ఆప్షన్ సి పెరుగుదల నియంత్రణ. ఆప్షన్ డి మేసే జంతువుల నుండి రక్షణ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అత్తిపత్తిలో ఆకులు ముడుచుకోవడం వలన కలిగే లాభం. 35వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మేసే జంతువుల నుండి రక్షణ కోసం అత్తిపత్తిలో ఆకులు ముడుచుకోవడం జరుగుతుంది. 36వ ప్రశ్న, మధుమేహానికి సంబంధించిన గ్రంథి. ఆప్షన్ ఏ పీయూష గ్రంథి. ఆప్షన్ బి అధివృక్క గ్రంథి. ఆప్షన్ సి క్లోమ గ్రంథి. ఆప్షన్ డి థైరాయిడ్ గ్రంథి. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
మధుమేహానికి సంబంధించిన గ్రంథి. 36వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, క్లోమ గ్రంథి. 37వ ప్రశ్న, పత్రరంధ్రాలు మూసుకోవడానికి ఉపయోగపడే హార్మోన్. ఆప్షన్ ఏ ఇథలిన్, ఆప్షన్ బి జిబ్బరెలిన్, ఆప్షన్ సి అబ్సైసిక్ ఆమ్లం, ఆప్షన్ డి ఆక్సిన్స్. పత్రరంధ్రాలు మూసుకోవడానికి ఉపయోగపడే హార్మోన్ ఇథలినా లేకపోతే జిబ్బర్లినా, అబ్సైసిక్ ఆమ్లమా లేకపోతే ఆక్సిన్సా? ఇవన్నీ ఫైటో హార్మోన్స్. సో 37వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి అబ్సైసిక్ ఆమ్లం. 38వ ప్రశ్న, మానవునిలోని కపాలనాడులు, వెన్నునాడుల సంఖ్య. ఫస్ట్ కపాలనాడులు, తర్వాత వెన్నునాడుల సంఖ్య ఇవ్వడం జరిగింది. ఆప్షన్ కనుక చూస్తే ఆప్షన్ ఏ 12 జతలు 31 జతలు, ఆప్షన్ బి 31 జతలు 12 జతలు, ఆప్షన్ సి 36 జతలు 23 జతలు, ఆప్షన్ డి 36 జతలు 43 జతలు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మానవునిలోని కపాలనాడుల, వెన్నునాడుల సంఖ్య ఎంత అంటే 38వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ 12 జతలు మరియు 31 జతలు కలవు. 39వ ప్రశ్న, ఈ క్రింది వానిలో ఫైటో హార్మోన్ కానిది. ఆప్షన్ ఏ ఈథనాల్, ఆప్షన్ బి జిబ్బరెలిన్, ఆప్షన్ సి సైటోకైనిన్స్, ఆప్షన్ డి ఆయిస్ట్రాయిడల్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ క్రింది వానిలో ఫైటో హార్మోన్ కానిది అంటే మొక్కలకు సంబంధించిన హార్మోన్ కానిది ఏది? 39వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి ఆయిస్ట్రాయిడల్. 40వ ప్రశ్న, శరీర సమతాస్థితిని నియంత్రించే మెదడు భాగం. ఆప్షన్ ఏ మజ్జాముఖం, ఆప్షన్ బి మస్తిష్కం, ఆప్షన్ సి అనుమస్తిష్కం, ఆప్షన్ డి ద్వారగోర్ధం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. శరీర సమతాస్థితిని నియంత్రించే మెదడు భాగం. నలభైవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి అనుమస్తిష్కం. 41వ ప్రశ్న, డయాలసిస్కు తీసుకునే సమయం. ఆప్షన్ ఏ 3 నుండి 4 గంటలు, ఆప్షన్ బి 2 నుండి 4 గంటలు, ఆప్షన్ సి 7 నుండి 8 గంటలు, ఆప్షన్ డి 3 నుండి 6 గంటలు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. డయాలసిస్కు తీసుకునే సమయం. 41వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి 3 నుండి 6 గంటల సమయం డయాలసిస్కు తీసుకుంటారు. 42వ ప్రశ్న, మూత్రపిండం పైన టోపీ ఆకారంలో ఉండే గ్రంథి. ఆప్షన్ ఏ లోమం, ఆప్షన్ బి థైరాయిడ్, ఆప్షన్ సి పారాథైరాయిడ్, ఆప్షన్ డి అధివృక్క. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మూత్రపిండం పైన టోపీ ఆకారంలో ఉండే గ్రంథి. 42వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, అధివృక్క గ్రంథి లేదా అడ్రినలిన్ గ్రంథి. 43వ ప్రశ్న, చర్మంలో ఉండే వర్ణకము. ఆప్షన్ ఏ మెలనిన్, ఆప్షన్ బి ఇన్సులిన్, ఆప్షన్ సి ఎనామిల్, ఆప్షన్ డి పైవన్నీ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చర్మంలో ఉండే వర్ణకము. 43వ ప్రశ్నకు సమాధానం చర్మంలో ఉండే వర్ణకం ఏదండి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మెలనిన్ అనేటువంటి వర్ణకం చర్మంలో ఉంటుంది.
44వ ప్రశ్న, క్లోమరసంలో ఉండని ఎంజైమ్. ఆప్షన్ ఏ ఎమైలేజ్, ఆప్షన్ బి లైపేజ్, ఆప్షన్ సి పెప్సిన్, ఆప్షన్ డి ట్రిప్సిన్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. క్లోమరసంలో ఉండనటువంటి ఎంజైమ్. మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి సమాధానాన్ని. 44వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, పెప్సిన్. 45వ ప్రశ్న, ఒక గంటలో గుండె మనిషి బరువుకు 3 రెట్లు రక్తం పంపిణీ చేస్తుందని కనుగొన్న శాస్త్రవేత్త. ఆప్షన్ ఏ ఫాబ్రసీ, ఆప్షన్ బి విలియం హార్వే, ఆప్షన్ సి మాల్ఫీజీ, ఆప్షన్ 4 పైవారందరూ. ఒక గంటలో గుండె మనిషి బరువుకు 3 రెట్లు రక్తం పంపిణీ చేస్తుందని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, విలియం హార్వే కనుగొన్నాడు. 46వ ప్రశ్న, రక్తనాళంతో ప్రారంభమై రక్తకేశనాళికలతో అంతమయ్యేది. ఆప్షన్ ఏ ధమనులు, ఆప్షన్ బి సిరలు, ఆప్షన్ సి ప్లాజ్మా, ఆప్షన్ డి సూక్ష్మ చూషకాలు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రక్తనాళంతో ప్రారంభమై రక్తకేశనాళికలతో అంతమయ్యేది. 46వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ధమనులు. 47వ ప్రశ్న, మానవుడు పూర్తిగా ఊపిరితిత్తులలోని గాలిని బయటికి పంపినప్పటికీ ఇంకా ఎంత వాయువు ఊపిరితిత్తులలో మిగిలే ఉంటుంది. ఆప్షన్ ఏ 100 మిల్లీలీటర్లు, ఆప్షన్ బి 500 మిల్లీలీటర్లు, ఆప్షన్ సి 1200 మిల్లీలీటర్లు, ఆప్షన్ డి 5800 మిల్లీలీటర్లు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మానవుడు పూర్తిగా ఊపిరితిత్తుల్లోని గాలిని బయటికి పంపినప్పటికీ ఇంకా ఎంత వాయువు ఊపిరితిత్తుల్లో మిగిలి ఉంటుందండి. ఆప్షన్ సి 1200 మిల్లీలీటర్లు వాయువు మిగిలి ఉంటుంది. 48వ ప్రశ్న, మానవ శరీర ధర్మశాస్త్రం అనే గ్రంథాన్ని రాసిన శాస్త్రవేత్త. ఆప్షన్ ఏ లెవోయిజర్, ఆప్షన్ బి జాన్ డాపర్, ఆప్షన్ సి ఎంగల్మెన్, ఆప్షన్ డి జోసెఫ్ ప్రిస్ట్లే. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మానవ శరీర ధర్మశాస్త్రం అనే గ్రంథాన్ని రాసిన శాస్త్రవేత్త ఎవరు అంటే 48వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, జాన్ డాపర్ అనే శాస్త్రవేత్త మానవ శరీర ధర్మశాస్త్రం అనే గ్రంథాన్ని రాశాడు. 49వ ప్రశ్న, విటమిన్ సి శాస్త్రీయ నామం. ఆప్షన్ ఏ నియాసిన్, ఆప్షన్ బి ఆస్కార్బిక్ ఆమ్లం, ఆప్షన్ సి అబ్సిసిక్ ఆమ్లం, ఆప్షన్ డి పాంటోథెనిక్ ఆమ్లం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. విటమిన్ల యొక్క శాస్త్రీయ నామాల నుండి మనకు ఖచ్చితంగా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. సో విటమిన్ సి యొక్క శాస్త్రీయ నామం ఏది అంటే ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఆస్కార్బిక్ ఆమ్లం. చివరి ప్రశ్న 50వ ప్రశ్న, బేరీ అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. ఆప్షన్ ఏ థయామిన్, ఆప్షన్ బి సైనకోబాలమిన్, ఆప్షన్ సి బయోటిన్, ఆప్షన్ డి నియాసిన్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బేరీ అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. 50వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, B1 అంటే థయామిన్ విటమిన్ లోపం వల్ల బేరీ కలుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మనం రాసుకున్నటువంటి గ్రాండ్ టెస్ట్ 4 10వ తరగతి బయాలజీ నుండి 1 నుండి 5వ లెసన్ల వరకు మనం ఎగ్జామ్ రాసుకున్నాం. అదేవిధంగా మీరందరూ కూడా ఎగ్జామ్ చక్కగా రాసి ఉంటారని భావిస్తున్నాను.
ఈ ఎగ్జామ్ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా మనం రాయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో రాయబోయే ఎగ్జామ్ టాపిక్ ఏంటంటే అదే 10వ తరగతి బయాలజీ నుండి 6 నుండి 10వ లెసన్ల వరకు నెక్స్ట్ వీడియోలో ఎగ్జామ్ రాస్తున్నాం. ఆ ఎగ్జామ్లో కూడా 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ కావాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఎగ్జామ్ రాసిన మిత్రులందరికీ గమనిక, క్వశ్చన్ పేపర్లో ఏవైనా వ్యాకరణ దోషాలు ఉన్నట్లయితే అవి తెలియక జరిగిన తప్పిదాలని గమనించండి. వన్స్ అగైన్ ఎగ్జామ్ రాసినటువంటి మిత్రులందరికీ, అభ్యర్థులందరికీ థ్యాంక్స్ మరియు ఆల్ ద బెస్ట్.